పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతునిగా గుర్తించి నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని గురికెడు మంచినీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా 13వ సామాన్యకాల ఆదివారంలోనికి ప్రవేశించాం. తల్లి తిరుసభ ఈ రోజున దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ధ్యానించమనేటటువంటి దేవుని యొక్క సత్యాన్ని మనందరికీ చాలా చక్కగా విపులముగా వివరిస్తూ ఉంది. మన జీవితంలో ప్రియబిడ్డలారా, మనందరికీ స్ఫూర్తిదాయకముగా ఎంతోమంది ఉంటారు. మన బంధువులు కావచ్చు, మన తల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా కూడా. ఒకటి మనం గుర్తుంచుకోవలసింది, ఈ బంధువులు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితులు కానీ, లేక మనకు స్ఫూర్తినిచ్చే ఎవరైనా కూడా వారు ఈ లోకానికి. ప్రభు అనేది ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇమ్మని ఈ రోజున మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనకి ఎంతమంది ఉన్నా కూడా మనల్ని సృష్టించింది, కాపాడేది, రక్షించేది, మనందరికీ కూడా జీవాన్ని పోసి ఈ లోకంలో మనందరము బ్రతకటానికి లేక జీవించటానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి ఎవరైతే ప్రథమ స్థానం ఇస్తారో వారి హృదయాలలో, వారి జీవితాలలో వారు ధన్యులవుతారు, దీవించబడతారు. ఇక రెండవదిగా ప్రభు ఈ రోజున మనందరినీ కూడా ఆహ్వానించేది ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించమంటూ ఉన్నారు. ఓకే, మన జీవితాలలో కొన్నిసార్లు కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా కూడా ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా ఆయనను ఆదర్శముగా తీసుకొని ఆయన ఏ విధముగా సిలువను ఎత్తుకొని ఈ లోకంలో నీ కోసం నా కోసం మరణించారో, శ్రమలు అనుభవించారో ఆయన ఆదర్శముగా తీసుకొని ఆయనను వెంబడించమంటున్నారు. మూడవదిగా ప్రభు చక్కగా మనందరికీ సెలవిచ్చేది, మన జీవితంలో ఎలాంటి త్యాగము చేసినా, సహాయము చేసినా అది వృధాగా పోదు. దానికి ప్రతిఫలాన్ని దేవుని నుంచి తప్పకుండా మనం ఈ లోకంలో పొందుతాము. ఎందుకు అంటే ఆ ప్రభు మనందరికీ కూడా చక్కగా సెలవిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. ఇదే ఈనాడు మొదటి పట్టణంలో మనం చక్కగా విన్నాం. ఆ ప్రతిఫలము పొందినటువంటి ఆ దేవుని యొక్క బిడ్డగా జీవించినటువంటి ఆమెను మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు చదివినప్పుడు
షనేము వనిత, ఆమె చూడండి ఏమి చేసింది. చక్కగా దేవుని యొక్క బిడ్డగా ఆమె ఎలీషా ప్రవక్తకు చాలాసార్లు ఆతిథ్యం ఇచ్చి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివాసాన్ని మేడపైన నిర్మించి వచ్చినప్పుడల్లా కూడా ఆయన దానిలో నివాసం ఉండమని చాలా చక్కగా ఆహ్వానించింది. ఆమె ఆతిథ్యాన్ని మెచ్చుకొని ఎంతో గొప్పగా ఈ ఎలీషా ప్రవక్త చక్కగా ఆమెకు ఒక సహాయాన్ని చేయాలనుకున్నారు. వెంటనే ఆమెకు సంతాన భాగ్యాన్ని కల్పించే విధముగా చక్కగా దీవించాడు. ఆమె నమ్మలేకపోయింది. అయినా కూడా అది దేవుని కార్యము కాబట్టి ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త ద్వారా ఆమెకు అందిస్తూ ఉన్నారు. ఆమె చేసింది ఒక చిన్న సహాయమే కావచ్చు, కానీ ఆ సహాయం అనేది వృధాగా పోలేదు. కాబట్టి మన జీవితాలలో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను అందరికీ కూడా ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉన్నా, ఎన్నో విధాలుగా నేను అందరికీ కూడా కొన్నిసార్లు భోజనం పెడుతూ ఉన్నా, ఎన్నోసార్లు నేను చాలా వరకు చాలామందికి నాకు చేయగలిగినంత సహాయాన్ని నేను చేస్తూ ఉన్నా, దాన ధర్మాలు చేస్తూ ఉన్నా, అదేవిధంగా ఉపవాసాలు ఉంటూ ఉన్నా, పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్నా, అయినా కూడా దేవుడు నా మాట వినట్లేదంటే నా మీద నా కుటుంబం మీద దేవుడికి ఇష్టం లేదేమో. ఒక్కొక్కసారి నిరుత్సాహపడతాం, బాధపడతాం. కాదు, ఆ దేవునికి ఎవరికి ఎప్పుడు ఏ సహాయం చేయాలి అనేది ఆయనకు బాగా తెలుసు. దేవుడు నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, దాన ధర్మాలు చేసినప్పుడు, పుణ్యకార్యాలు చేసినప్పుడు చేయలేదు అంటే నీ మీద ఇష్టం లేదని కాదు. దానికంటే గొప్పగా, దానికంటే మిన్నగా ఇంకా గొప్ప కార్యాలు చేయటానికి రాబోయే రోజుల్లో ఇప్పుడు చేయకపోవచ్చు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. కానీ మనం ఏది చేసినా, ఉదారముగా త్యాగము చేసినా, సహాయము చేసినా మనం అది వృధాగా పోదు. ఆ ప్రభువుకు తెలుసు ఎవరికి ఎప్పుడు ఎలా ఏ విధంగా ఇవ్వాలి అనేది. అది మనం మర్చిపోకూడదు ప్రియబిడ్డలా. దానికి ఉదాహరణ ఈరోజు మనం విన్నటువంటి ఈ మొదటి పట్టణం. రెండవ పట్టణంలో పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో చాలా చక్కగా అంటూ ఉన్నారు, జ్ఞానస్నానము ద్వారా మనం దేవుని బిడ్డలమయ్యాం, ఆయన మరణ పునరుత్థానంలో కూడా భాగస్థులమై ఆయనను మనం వెంబడించాలి. అందుకే పౌలు గారు అంటారు, జీవించినా మరణించినా నేను క్రీస్తు కొరకే. కాబట్టి ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి మనందరము కూడా చాలా చక్కగా ఆ దేవుని వెంబడిస్తూ దేవుని యొక్క బిడ్డలుగా జీవించటానికి మనం ప్రయాసపడాలి. అందుకే ఈ రోజున మనకు ఒక చిన్న ప్రశ్న, మన జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఓకే, ఈ లోకంలో ఎంతోమంది మనకు స్ఫూర్తిగా ఉన్న, ఆదర్శముగా ఉన్న, మనం సృష్టించినటువంటి మన దేవుని బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలామంది, యెహోషువ గారు అంటూ ఉన్నారు, నేను నా కుటుంబం ఆ దేవుని కొరకే. అన్నా చూడండి, ఇచ్చినటువంటి బిడ్డని మరలా దేవునికి అర్పిస్తూ ఉంది. అదే విధముగా మనం చూసినట్లయితే మనందరికీ కూడా చాలా గొప్పగా తెలుసు, దానియేలు ప్రవక్త కానీ, యోసేపు గారు కానీ, పునీత పౌలు గారు కానీ, వీరందరూ కూడా వారు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు. ఆ దేవుని మాటలని నమ్మి విశ్వసించారు, ముందుకు కొనసాగారు, దీవించబడ్డారు. అది ప్రియబిడ్డలారు ఈ రోజున మనం నేర్చుకోవలసింది. ఒక చిన్న గ్రామంలో ఒక వితంతువు చక్కగా రోజు జీవిస్తూ ఉండగా ఒక రోజున భయంకరమైనటువంటి వర్షం. అయితే ఆ వర్షంలోనే సడన్గా ఎవరో ఒక బాటసారి వచ్చి తలుపు తట్టి, అమ్మ తలుపు తీయమన్నప్పుడు మారు మాట పలకకుండా వెంటనే లోపలికి పిలిచింది, ఆహ్వానించింది. ఆ వర్షంలో ఆశ్రమం ఇచ్చింది. ఇవ్వటమే కాదు, ఆమెకు ఉన్నటువంటి కొద్ది అన్నంలో ఆ రాత్రిపూట ఆమెకు తినటానికి సరిపడ దానినే సగము చేసి ఆయనకు పంచింది. తరువాత ఆయన తుడుచుకోవటానికి, చేయటానికి, ఆ వర్షంలో తడిసినటువంటి ఆయనకి తగిన సౌకర్యాలను అక్కడ సమకూర్చి ఆ రాత్రి బస చేయటానికి, నిద్రించటానికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఆమె ఎంతో పేద విధవరాలని తెలిసి ఉన్నదానిలోనే సహాయపడిందని ఆ బాటసారి చాలా ధనవంతుడు. వెళ్ళేటప్పుడు మరుసటి రోజు చెప్పకుండానే కొంత ధనాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె ఒక మాట అంది, చాలా చక్కనైన మాట. మనం ఉదార స్వభావంతో ఉండి మంచితనముతో మన హృదయాన్ని విప్పి ఎదుటివారికి సహాయపడితే ఆ దేవుడు, ఆ ప్రభువు ఆయన హృదయాన్ని తెరచి
మనందరినీ కూడా గొప్పగా దీవిస్తారు అని చాలా చక్కగా చెప్పింది. అది ఆమె చేసింది చాలా చిన్న సహాయమైనా కూడా చూడండి, ఆ బాటసారి ధనవంతుడైనప్పుడు అదే దేవుని యొక్క సహాయము ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధముగా ఎవరి నుంచి వస్తుందని తెలియదు. కానీ మన విశ్వాసంతో ముందుకు సాగాలి, చేయగలిగినంత సహాయాన్ని చేయాలి. అదే ఈనాడు సువిశేషంలో ప్రభు అంటున్నారు చాలా చక్కగా. ఇక్కడ ఆయన అన్నటువంటి మొదటి మాట మనం వింటే చాలా కఠినముగా ఉంటుంది. తల్లిని కానీ, తండ్రిని కానీ, కుమార్తెను కానీ, బిడ్డలను కానీ అందరినీ కూడా వదిలి నన్ను అనుసరించేవాడే నాకు యోగ్యుడు. ఆ మాటల ప్రకారం చూస్తే ఏమిటి ప్రభు ఇలా అంటున్నారు అనుకుంటాం. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. తల్లి తండ్రిని ప్రేమించొద్దని కాదు, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు బిడ్డలను కూడా ప్రేమించొద్దని కాదు. కానీ మన జీవిత విధానంలో ఇచ్చే ప్రాముఖ్యత ఎవరికి? ముందు మనకు ఆ దేవుడు ఫస్ట్, ఆ దేవుడు దేవునికి మొట్టమొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. అది అందుకే ప్రభు అంటున్నారు, నా సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించేవాడే నాకు యోగ్యుడు, నన్ను అనుసరించని వాడు నాకు యోగ్యుడు కాడు. అది ద్రాక్షవల్లి తీగల్లో కూడా ప్రభు ఆ ఉపమానములు అంటారు, నన్ను అంటు పెట్టుకుని ఉండువాడే వాడు అధికముగా ఫలించును. ఇక్కడ సిలువ అంటే మనం అనుకుంటాం కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, శోధనలు. అది ఒక పరంగా అయితే ఇక్కడ ప్రభు ఏంటి అంటే ఆయనను అనుసరించటం, ఆయన మార్గములో నడవటం, ఆయన బిడ్డలుగా జీవించటం, అది ముఖ్యం. ఒక రోజున ఒక వ్యవసాయం చేసుకునేటటువంటి ఆయన వచ్చి నిద్రపోతూ రోజు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు, నాకు అది కావాలి ఇది కావాలని. సరే అని దేవుడు ఆయనకు కలలో ప్రత్యక్షమై ఆయన పడుకున్నటువంటి ఆ గది నిండా కూడా సిలువలను పెట్టి నీకు ఏ సిలువ కావాలో కోరుకోమన్నాడు. దానిలో చాలా పెద్దవి, చిన్నవి, మోయలేనివి, మోయగలిగేవి అవి చూసి అన్నిటినీ కూడా పరీక్షించి ఆ యొక్క వ్యవసాయం చేసుకునేటటువంటి ఆయన ఆ నిద్రలోనే చిన్న సిలువని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అవన్నీ చాలా బరువుగా పెద్దగా మొయ్యలేనేమో నన్ను భయం వేసి చిన్న సిలువని ఎన్నుకొని అప్పుడు దేవుడికి చెప్పాడు. దేవుడు మరలా ప్రత్యక్షమై చాలా గొప్ప మాట అన్నారు. ఏమని అంటే, నీకు స్తోమతకు తగ్గది లేక నీ శక్తి సామర్థ్యాలకు సరిపడా సిలువనే నువ్వు ఎన్నుకున్నావు, చాలా గొప్ప పని చేశావు. ఇది వాస్తవం ప్రియబిడ్డలారా. మనకు మించినటువంటి కష్టాలు, మనం మోయలేనటువంటి బాధలు, శ్రమలు దేవుడు మనకివ్వడు. నువ్వు నమ్మి విశ్వసిస్తే, ఆ ప్రభుని అనుసరిస్తే, ప్రభుని మార్గంలో నడిస్తే, ఆ శ్రమలు ఇచ్చినటువంటి, బాధలు ఇచ్చినటువంటి, కష్టాలు ఇచ్చినటువంటి ఆ ప్రభువే వాటిని పరిష్కరిస్తారు అనే విశ్వాసంతో అందుకే ప్రభు అంటున్నారు, నన్ను అనుసరించేవాడే నాకు యోగ్యుడు. అదే ఈ రోజున మనం దేవుని అనుసరిస్తూ ఉన్నామా? ఈ లోక విషయాలకు, ఈ లోక వ్యసనాలకు, ఈ లోకంలో ఉండేటువంటి ఆడంబరాలు, ఆర్భటాలను మనం అనుసరిస్తూ ఉన్నామా? అది మనకు మరొక్కసారి వ్యక్తిగతమైన ప్రశ్న. ఇక మూడవదిగా మనం ఏమిటి అంటే, మనం ఏది చేసినా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తారు. అది మనం ఈ లోకంలో జీవించేటటువంటి మనందరము కూడా తెలుసు. ఒక రోజున పునీత మదర్ తెరీసా గారి దగ్గరికి ఒక బాటసారి వచ్చి, అమ్మ ఈ కుష్టి, ఈ యొక్క మోగ, చెవిటి ఇలాంటి వారందరికీ కూడా ఎలా సేవ చేయగలుగుతున్నావు? ఆ పుండ్లతో, ఆ రణములతో ఉన్నటువంటి వీరికి ఎలా సేవ చేయగలుగుతున్నావు అన్నప్పుడు, వాళ్ళలో నేను నా ప్రభువుని చూసుకున్నా కాబట్టే నేను సేవ చేయగలుగుతున్నాను, వారిని ప్రేమించగలుగుతున్నాను, వారికి కావలసినవన్నీ కూడా ఇవ్వగలుగుతున్నాను. అది మనం పొందినటువంటి ఆ ప్రభువుని మనం ఎదుటివారికి మనం పంచాలి, మనం ఎదుటివారికి ఇవ్వగలగాలి. అదే ఈనాడు మనం విన్నాం. అక్కడ అంటూ ఉన్నారు చూడండి, ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును, నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. చాలా చక్కటి మాట. ఎవరిని మనం ఆ విధముగా దేవుణ్ణి గుర్తించగలగాలి. అది ఎక్కడ? మన తోటి వారిలో, కష్టాలలో ఉన్నటువంటి వారిలో, బాధల్లో ఉన్నటువంటి వారిలో, శ్రమల్లో ఉన్నటువంటి చేయగలిగిన సహాయము చేస్తూ మనము వారిని గుర్తించగలిగినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు. అదే అంటున్నారు 40వ వచనంలో, మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు.
ముందు మనం ఆ ప్రభువుని స్వీకరించాలి. ఆ స్వీకరించినటువంటి ప్రభువుని మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవిత విధానం ద్వారా, మనం నడిచే నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా ఎదుటివారికి మనం పంచగలగాలి. అదే గొప్ప బహుమానం. అది ఎప్పుడు అంటే ఆ ప్రభువుని మన జీవితంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని దేవునికి ఇస్తాము, ఆ దేవుని బిడ్డలుగా మనం జీవిస్తామో అప్పుడే మనందరము కూడా దీవించబడగలుగుతాం, ఆశీర్వదించబడగలుగుతాం, మనందరము కూడా ధన్యులమవుతాం ప్రియ బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఏ విధముగా ఎలా జీవిస్తూ ఉన్నాము అనే దానికి ఒక ఉదాహరణగా మనం చూసినప్పుడు ప్రియ బిడ్డలారా మనమందరము కూడా తెలుసుకుంటాం. పేతురు గారిని దేవుడు అంటూ ఉన్నారు. చూడండి, అన్నీ వదిలిపెట్టాడు పేతురు గారు. అన్నీ వదిలిపెట్టి ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. ముమ్మార్లు బొంకినా కూడా ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ఆ దేవుని బిడ్డగా అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి మనందరము కూడా ప్రియ బిడ్డలారా ఆ సిలువను ఎత్తుకొని, సిలువ అంటే ఏదో శ్రమలు కాదు, శ్రమలు ఒకటే కాదు, సిలువ అంటే ఏదో బాధలు కష్టాలనే కాదు. ఒక్కసారి మనం గుర్తించుకుందాం, ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా మనందరము కూడా ధన్యులము కావాలి అంటే ఆయన అనుసరించాలి. అందుకే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 42వ వచనములు అంటూ ఉన్నారు, ఆయన శిష్యుడు ఎవరైనా కాదలిచినప్పుడు ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని గ్రుక్కెడు మంచినీరు వసగిన తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది ఇవ్వటం. అది చిన్న లేదు, పెద్ద లేదు, ధనిక లేదు, పేద లేదు, ఎలాంటి తారతమ్యము లేకుండా చేయగలిగిన సహాయాన్ని మనం చేసినప్పుడు, ఇవ్వగలిగినటువంటి ఈ విధముగా మనం ఇవ్వగలిగినప్పుడు మనకున్న దానిని, అది మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, లేకపోతే మనం కనీసం వెళ్ళి కష్టాల్లో ఉన్నటువంటి ఓదార్చడం కావచ్చు, ఏది ఏమైనా కూడా ఇవ్వాలి, చెయ్యాలి అనే ఉదార స్వభావం ఉన్నప్పుడు అక్కడ ప్రభు అంటున్నారు బహుమానాన్ని పొందుతాం. అదే ఇందాక మొట్టమొదటిలో అన్నారు, మనం ఏ త్యాగము చేసినా, ఏ సహాయము చేసినా వృధాగా పోదు. మరొక్కసారి చెబుతూ ఉన్న ప్రియబిడ్డలారా, ఆ దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధముగా ఇవ్వాలి. కాబట్టి మనందరము కూడా ఆ దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ, ఆ దేవుని యొక్క బిడ్డలుగా ప్రభువుని అనుసరించటానికి ఆయనను ఆదర్శముగా తీసుకొని చేయగలిగినంత సహాయాన్ని చక్కగా అందరికీ కూడా చేస్తూ మంచి బహుమానాలను పొందుదాం అనే దీవెనలు. బహుమానం అంటే ఇక్కడ ఏంటి అంటే మన కుటుంబానికి ఇవ్వగలిగేటటువంటి దేవుడిచ్చేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, అవి ప్రియబిడలారా. కాబట్టి వాటిని మనం ఎప్పుడైతే పొందుతామో దేవుని నుంచి చక్కగా ధన్యులమవుతాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా ఈ రోజున దయచేయాలని ఆ ప్రభుని అడుగుదాం, నిండు మనసుతో ప్రార్థించుదాం. అందరము కూడా తలలు వంచి కండ్లు మూసుకొని ఆ భక్తితో ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వర, మహోన్నతుడ, గొప్ప దేవుడా, ఈనాడు నీ వాక్యము ద్వారా మా అందరికీ కూడా చక్కగా సెలవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మేము ధన్యులం అవ్వాలి, దీవించబడాలి అంటే నీకు ప్రథమ స్థానం ఇమ్మంటున్నాం, నిన్ను అనుసరించమంటున్నావు. నీ ద్వారా పొందినటువంటి మేలులను మా తోటి వారికి పంచటానికి మంచి ఉదార స్వభావంతో జీవించమంటున్నాం. చాలా సందర్భాలలో మానవులుగా మా బలహీనతల వలన ప్రభువా మేము ఇలాంటి కార్యాలను చేయలేకపోతూ ఉన్నాం, క్షమించమని మిమ్ములను ప్రాణస్ఫూర్తిగా అడుగుచు మమ్మలందరినీ కూడా దీవించండి ప్రభువా. నీ చెంతకు వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో నిండైన విశ్వాసముతో, భక్తితో నిన్ను అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయమని. ఈ లోకములో ప్రభువా మేము ఏది చేసినా నీ యొక్క చిత్తానుసారముగా మేము చేస్తూ నీ నుంచి పొందేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మా తోటి వారికి ఇవ్వగలిగినంత విధముగా, చేయగలిగినంత సహాయముని మేము చేస్తూ మా జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని దయచేయము. దీనిని ఆలకించి ప్రభువా ప్రార్థించేటటువంటి ఈ బిడలందరినీ కూడా ప్రత్యేకముగా ఆశీర్వదించమని, నీ కాపుదలలో మమ్మలందరినీ కూడా భద్రపరిచి ముందుకు నడిపించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత,
పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే